రోడ్లు ఏమీ లేదా? రోడ్లు వేయలేదు కదా, అభివృద్ధి కాదు కదా, అసలు ఏమీ చేయలే. ఇంతవరకు కూడా ఆయన గెలిచాడంటే అతను వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికారంలో లేదని చెప్పేసి సానుభూతితో సొంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నాడు అనే ఒక స్టాక్ తెచ్చి గెలిచాడు ఇంతవరకు గతంలో. గతంలో. అంటే వారే ఇతను ఎప్పుడు గెలిచినా అక్కడ ప్రభుత్వ రాతలో ఏం చేయగలడు అని స్టాక్ వచ్చింది ప్రజలు ఇప్పటి వరకు. ఇప్పుడు అలా కాదు, అధికారం వచ్చి కూడా ఏం చేయలేదు, ఇదేం చేసేవాడు కాదని జనాలకు అర్థమైపోయి వాళ్ళగా వ్యతిరేకత ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు. అంటే మంత్రి పదవి వచ్చినాక కూడా ఏమీ చేయలేదు. ఏమి చేయలేదు కదా, ఆయన ఒక మినిస్టర్లా కూడా వ్యవహరించలేదు. మాట తీరు అంటే భాష ఇంకా ఈడు ఆడు అన్నం తప్ప. ఇప్పుడు ఇలాంటి నాయకుడు మళ్ళీ గెలిస్తే భవిష్యత్తు తరాలు కూడా అలాగా మాట తీరు కూడా మారిపోతుంది నాకు తెలిసి. అన్నాం అనుకోండి, ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెనుగొండల రాము గారు, ఆయన జనాల్లో ఎంతవరకు తిరుగుతున్నారు? చాలా సూపర్ తిరుగుతున్నాడండి. జనాలతో కూడా చాలా ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆకర్షణ. ఇన్నాళ్ళ నాని గారు వెళ్తుంటే సొంత బ్రాండ్గా నాని నాని అని ఒక ఇమోజీ గట్టిగా ఉండేదండి. మేము పార్టీ కానులు కూడా ఆయన ఆకర్షణ ఉండేది. ఈరోజు ఆయన చూస్తే ఆ వైబ్రేషన్ కాదు కదా, చిచ్చి అన్నట్టుగా అంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఎందువల్ల మారిపోయింది ఇదంతా? మారిపోయింటే ఇప్పుడు వరకు ఆయన చెప్పిన మాటలు నమ్మారు జనం. అంటే నేను గెలిచిన పార్టీ ఎప్పుడు అధికారంలో రాలేదు, నేను ఎప్పుడు కూడా అప్పు చేసి లాగా అది అమ్మేశాను. ఎప్పుడు కూడా ఆయన ఇప్పటికీ కళ్యాణ మండపం 4 సార్లు 5 సార్లు అమ్మాడు లెక్క. అంటే కళ్యాణ మండపం అమ్మే తెచ్చాడు, అట్లా అప్పులు తెచ్చాడు అని చెప్పేసి ఇలాగ చేసుకొస్తే ప్రజల్లో కొద్దిగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను సానుభూతి కదా. ఈరోజు అలా ఏం లేదండి, అదంతా పోయింది అయింది. అదే మరి రాము గారు జనాలకి ఇప్పుడు ఆయన సొంత నిధులతో చాలా మంచి పనులు అయితే చేశారని నిన్న జాబ్ మేళా ఇంకా ఏం చేశారండి? ఆయన అధికారంలో రాకుండానే ఒక 400-500 మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. మంచినీళ్ళు ఎక్కడ ప్రతి ఊరికి మంచినీళ్ళు ఒకటి ఏర్పాటు చేశాడు. అలాగే మెడికల్ క్యాంప్స్ ప్రతి ఊళ్ళో పెట్టాడు. ఆ సంక్షేమ కార్యక్రమం చాలా చేశాడండి ఆయన. చేస్తున్నాడు కూడా. అయితే ఒక అవకాశం అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఆయన. గ్యారంటీ ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే ఈయన ప్రభుత్వంలోకి వచ్చి మంత్రి కూడా ఏం చేయలేదు కదా, మాట దుడుసు. బూతుల మంత్రి గుడివాడ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది బయట. మళ్ళీ ఈయన గెలిపిస్తాండి. ఇతర రాష్ట్రాలకు ఆంధ్ర అంటే ఇలాంటి వాళ్ళని గెలిపిస్తారా అని ఇతర రాష్ట్రాలు కనిపిస్తుంది. ఇతర జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు అంటే ఇంక ఇలాంటి బూతుల వాళ్ళని గెలిపిస్తారా అనిపిస్తుంది. అలాగా ఒక బూత్లో ఆదర్శంగా తీసుకుంటారని మళ్ళీ గెలిస్తే. ఎంత మెజార్టీతో గెలవడానికి ఆస్కారం ఉంది ఈసారి వెలుగొండల రాము గారు? అంటే ఎంత అంత మేము చెప్పలేం కదండి. భారీగా బాగా మార్పు వచ్చింది, భారీగా వస్తుందండి నాకు తెలిసి. అంటే నేను అన్ని ఊళ్ళు తిరుగుతుంటానండి. అంటే మా వ్యాపార పని మీద ప్రతి ఊళ్ళోనే మాట ఎన్నికల రాము గెలుస్తాడు అనే మాట ఎక్కువ. ఇప్పుడు తిరగట్లేదు ప్రస్తుతానికి ఈయన కొడాలి నాని గారు తిరగట్లేదు ఎలక్షన్? తిరుగుతున్నాడు కానీ తిరిగే దాంట్లో కూడా ఒక ఆకర్షణ ఉంటుందండి. ఎప్పుడు కూడా నానిగారు వస్తే ఇంతకుముందు ఆయన అలా వస్తుందంటే జనంలో వైబ్రేషన్గా ఉండేది. నాని అంటే సొంత బ్రాండ్గా పార్టీ పక్కన పెడేసి ఆయన పేరు మీద అంత బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్ ఇవాళ పాడైపోయిందండి. మినిస్టర్ వేడు ఆ మాట తీరితోటే బాగా ఇదైపోయింది. ఇంకా ఆయన ఇమోజ్ పోయిందండి నాకు తెలిసి. ఇంకా అబద్ధాలు ఆడినా కూడా నమ్మరు జనం. మేనిఫెస్టోల పరంగా ఏమంటారు? 2 చూసారా? చూసానులే. ఏది నచ్చింది? అంటే నచ్చడం ఎవరన్నా చేయగల సమర్థత ఉన్న నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు గారండి. ఈయన ఏదన్నా అమ్మేసి తాకట పెట్టి చేయాలి తప్ప ఒక పరిశ్రమ తెచ్చి ఆదాయం పెంచగల సమర్థత లేదు జగన్ దగ్గర. అలాంటి కంపెనీలన్నా ఏమన్నా తేవాలన్నా, రాబడి చూపించాలన్నా, ఒక నిధులు తేవాలన్నా చంద్రబాబు నాయుడు తర్వాత అండి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా. ఇప్పుడు జగన్ మాట తప్పను మడమ తిప్పను అన్నాడు, తప్పేడా లేదా? మాట తిప్పబడదండి బాబు. ఆ ప్రత్యేక హోదా అన్నాడు, దాని ఊసి లేదు. మద్యనీశ్వరం అన్నాడు, దాని ఊసి లేదు. డిఎస్సీ అన్నాడు, దాని ఊసి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి జాబ్ గ్యారంటీ ప్రతి జనవరికే ఇస్తాడు, అది లేదు. అన్నీ అబద్ధాలే, ఒకటి కూడా నిజం లేదు. రైల్వే జూన్ అన్నాడు, రాజధాని అక్కడే ఉండాలి, 36 ఎకరాలు తీసుకోవాలన్నాడు. అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నాను రాజధానిలోని. చంద్రబాబుకి ఇల్లు కూడా లేదు అక్కడ. పైన ఎవరు గెలుస్తారు ఈసారి అన్నాడు చంద్రబాబు నాయుడు. కింద ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ ఎన్నికల రాము గారు గెలుస్తారు కన్ఫామ్. ఎన్నికల రాము గారు, పార్లమెంట్కేమో బాలశౌరి గారు గెలుస్తారు.
ఆయన అంటే గాజు అంటే మొత్తానికి కూటమి వస్తుంది అంటారు. మొత్తమే గ్యారంటీ వస్తుందండి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఆయన మంత్రి పదవి వచ్చినా కూడా ఏమైనా చేశారా, చేయలేదా? ఏం చేయలేదండి, చేయలేదు. మామూలుగా మనుషులనేమో తిట్టడం చేయడం ఈ రకంగానే మా దుర్జోన్యం తప్ప రెండోది ఏమీ లేదు అతని దగ్గర. అది ఏమైనా సమస్యలు చెప్పుకున్నారు మీరు వెళ్ళి ఏమన్నా? ఏమి చెప్పుకున్నాడు పర్మిషన్ ఇస్తాడా? అది లేదు. మీకు అందుబాటులో ఉంటారు అసలు? లేదండి, మాకు అందుబాటులో లేదు. ఇగో చూసారా ఈ 40 ఇంకో మాట, ఇంతగా ముందు చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పుడు ఆయన ఏమో ఒకవేళ తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజలు మాట్లాడుకునే హక్కు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవన్నీ ఉండేదండి. ప్రజలు నిలబెట్టి అడగడానికి ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రజలు కానీ ఉంటుంది. ఈయన ఎవరిని అడిగితే కొట్టించడం, జైల్లో పెట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసాడండి. మెయిన్ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు ఇక్కడ, మొత్తానికి రౌడీ రాజకీయం అయిపోయింది. రౌడీ రాజకీయం అయిపోయింది. అదండి మెయిన్. ఇప్పుడు మాట్లాడాలంటే భయపడుతున్నారండి జనాలు కూడా అట్లనే ఉన్నారు. రౌడీ రాజకీయం ఆ రేంజ్లో ఉంది. ఆ రకంగానే ఉందండి. ఏమైనా తేడాగా చెప్తే ఏదో కానీ పోలీసులను గీలీసులను తీసుకొచ్చి రావడం, తీసుకెళ్ళి బొక్కలు బారేయడం, ఏదో ఆ రాత్రి కాంచేపాడు కూర్చోబెట్టడం, ఏదో రకరకాలుగా. తప్పేం లేకపోయినా ఏమైనా తప్పేముందండి? ఏదైనా సరదాగా మాట్లాడుకున్నా మా తెలుగుదేశం మాది వైఎస్ఆర్ అనుకున్నా అదైనా ప్రమాదంలో కాపాడుతుంది. మొత్తానికి కొడాల నాని గారు ఇక్కడ ఏం చేయలేదంటారు అసలు? ఏమీ చేయలేదండి. అది ఈసారి వెలుగొండ రాము గారు వచ్చేదానికి అవకాశం ఉంది. గ్యాలంటరీ కానీ అనుమానం ఏం లేదు. మెజారిటీ మేము చెప్పలేం కానీ గ్యాలంటరీగా గెలుస్తాడు. జనాల్లో ఇప్పటి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆయన? చాలా తీసుకొచ్చాడండి. మామూలుగా రైతులకు కానీ, మామూలుగానే మంచినీళ్ళు కానీ, ఒక హాస్పిటల్ కానీ చాలా రకాలుగా చేశాడు. అతను ఆ మాట అనుకోకుండా కుదరతో ఇంకా చాలా చేస్తానంటున్నాడు. ఇంకా ముందుకి చాలా మంచి పనులు చేశాడండి. మొన్న తుఫాన్లోనే దేనికి దానికని వీళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేకపోరే పాపం ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ తోడి ఆ రైతులను కాపాడ్డాడు. అది ఏం అధికారంలో లేకుండానే ఇంకా అధికారంలో వస్తే ఇంకా మంచి చాలా పనులు చేస్తానంటున్నాడు. మొత్తానికి ఈసారి గెలుస్తారంటారు. గ్యాలంటరీగా గెలుస్తాడని అనుమానం ఏం లేదు. ఇక్కడ వీళ్ళు గెలుస్తారే, అక్కడ రాజధాని కూటమి పరిపాలన అవుతుంది. అదే మార్పు సంభవిస్తుందా? అలాగే గ్యాలంటరీగా అనుమానం ఏం లేదు. గుడివాడి చరిత్ర మారబోతుందా? మారుతుందండి. మేనిఫెస్టో ఏమంటారు? ఇప్పుడు చూసారుగా టీడీపీ వైసీపీ ఏమంటారు? ఏమంటారండి? ఇప్పుడు ఇదేమంటున్నాడే, ఇలా ఇస్తేనే నాకు పేర్లు పెడుతున్నాడే, ఇలా ఇచ్చేస్తానంటున్నాడా, ఎక్కడి నుంచి తెస్తాడే, ఎలా ఇస్తాడే, ఇంత మునుపు చేస్తానన్నాడు, చేయలేదు, ఈ మాత్రం నమ్మొద్దు. ఇప్పుడు వచ్చి పథకాలు కూడా మామూలుగా చంద్రబాబు నాయుడుకి ఎత్తే రావో అని అన్న టైప్లో జగన్ మాట్లాడుతున్నాడు. మీరేమంటారు? మీకేమనిపించింది? మాకేమనిపించిందండి, మామూలు ఇదే నా మోసం, అదే మంచిదని అనిపించింది మాకు. ఎందుకని గతం అన్ని చూసుకున్నారు, ప్రస్తుతానికి చూసుకున్నామండి. ఇప్పుడు అమ్మ కూడా అన్నాడు, దాన్ని ఏమి ఎంతవరకు తీసుకొచ్చాడు, కటింగ్ చేసాడు. అలాగే వీడికి కూడా పింఛనే అన్నాడు, అది 4,000 కాకపోయినా 500 పెంచుతాను అంటున్నాడు. ఎప్పుడు పెంచుతాడు? 2 సంవత్సరాలు పోయేకో ఎప్పుడో పెంచుతాడట అండి. 270, 250. ఇప్పుడు దీనివల్ల కాదు, రేపు జూన్ నెలలోనే 4,000 ఇచ్చేస్తాను అంటున్నాడు. అయ్యనమాట. ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే పరిశ్రమ, ఇతను గెలిస్తే పరిశ్రమ తెస్తాడండి. పరిశ్రమలు తెచ్చి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని రకరకాలుగా ఖర్చు పెడతాడు. ఇప్పుడు జగన్ వచ్చాడు 5 సంవత్సరాలు పెట్టి ఒక్కటేమైనా వచ్చిందా మన ఆంధ్రాకి? ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక రోడ్డు లేదు. ఎంతమంది ఇప్పుడు గుడివాడలో లోకల్గా 20 ఏళ్ల నుంచి కొడాలి నానిని లోకల్ అనే అభిమానంతో తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికి పరిణామాలు ఏ విధంగా మారాయి? గత 3 దఫాలుగా తను గెలుస్తున్నాడు, తన పార్టీ అధికారంలో రావట్లేదు. ఈ టర్న్ ఏమైందంటే తను గెలిచాడు, తన పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో తన గెలిచి వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన ప్రతిసారి తను చెప్పే ఒకే ఒక మాట, నేను గెలిచాను, నా ప్రభుత్వం అధికారంలో రాలేదు, నేను ఏమీ చేయలేను అనే ఒకే ఒక మాట చెప్తే ప్రతి ఎలక్షన్లో తను గెలుచుకుంటూ అలా వచ్చాడు. ప్రజలు కూడా అదే సానుభూతి ఉండి తను మాత్రం ఎక్కడేం చేస్తాడు, తన ఎమ్మెల్యేగా గెలిచాడు, తన ప్రభుత్వం అధికారంలో రాలేదు కదా, తన మీద సానుభూతి ప్రతిసారి తన గెలుపులో అదో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు అది ఎటు చూసినా కనిపించట్లేదు. అలాగే ప్రభుత్వం మీద ఉన్న యాంటీ, ముఖ్యంగా మహిళలకు గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీ మద్యపాన నిషేధం. దాన్ని బట్టి మహిళలు ఎంతోమంది కనీసం మన ఇల్లు బాగుపడుతుంది, మన ఇంట్లో శుభ్రంగా ఉందామని ఎంతోమంది మహిళలు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అది సక్రమంగా జరిగిన ఆశతో చేశారు. తీరా చేసిన తర్వాత కల్తీ మద్యం ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు పోయి, ఎంతోమంది ఆరోగ్యాలు పోయి, ఈరోజు
ఆ ఎన్నో కుటుంబాలు ఇచ్చిన అయిపోయినాకే కారణం ఆ ఒక్క మద్యపాన నిషేధం ప్రధాన కారణం. ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి బూతులు ఆ పదజాలం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కరెక్ట్ అని ఎవరంటారు సార్? అన్నం తినేవాడు ఎవడో ఉండదు. అయితే ఇప్పుడు ఇన్ని పరిణామాలు కొనసాగిన తర్వాత అంటే మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా అభివృద్ధి అనేది జరిగిందా ఇక్కడ? ఏం జరగలేదు సార్. ఎందుకంటే గతంలో టిట్కీలు చంద్రబాబు నాయుడు కట్టారు. 90% కట్టేసిన తర్వాత వచ్చి వీళ్ళు వచ్చి ఇచ్చేసి దాని పేరు జగనన్న కాలనీ అనే పేరు పెట్టారు. కట్టి గుడివాళ్ళ నివసించిన ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గతంలో మనోడివరకు ఏమని వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు అనేవారు ప్రజలు. ఇప్పుడు ఈయన వచ్చి పేరు మార్చినంత మాత్రాన ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు అయిపోయి ప్రభుత్వం మారిన మళ్ళీ అది ఎన్టీఆర్ నగర్ ఏదో మారుతుంది. ప్రజలకన్నీ గమనిస్తూనే ఉన్నారు. జనాలు పిచ్చోళ్ళేం కాదని గమనిస్తున్నారంట. జనాలు ఏం ఎరువులు కాదండి. చెప్పాను కదా ఇందాక, జనాలు సానుభూతి ఉంటుంది. అది గత 3 దఫాలుగా పనిచేసింది. ఈ దఫా పనిచేయదు. మొత్తానికి ఈసారి వెనుగొండల రాము అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచేదానికి ఆస్కారం ఉందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే తను ఒక సంవత్సరం కాలం నుంచి తను వచ్చి వివిధ రకరకాల కారణాలతోటి ఏదో సేవా కార్యక్రమాలు మన జగన్మోహన్ వచ్చి కానీ అన్న క్యాంటీన్ తీసేస్తే తను తన సొంత వెహికల్ తోటి అన్న క్యాంటీన్ అనే ఒక ఇది పెట్టి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తూ, అలాగే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే తన తోచినంత సాయం చేస్తూ, అలాగే ఏదైనా ఎవరైనా చనిపోయినా ఆయన కుటుంబాన్ని వెళ్ళి పలకరించి తన న్యాయం చేస్తూ, అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు రైతులని ఆదుకుంటూ తన వంతు సాయం అధికారులు లేకపోయినా తను చేస్తూ, అలాగే చిన్న ఉద్యోగస్తులు కూడా తన ఏదో దగ్గర కొంచెం కొద్ది గొప్ప ఉద్యోగాలు కూడా ఇప్పించడం కొద్దిగా జనంలో టాక్ ఉంది. అధికారంలో లేనప్పుడే తను ఎంత చేస్తాడంటే రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఎంతో చేస్తాడని గుడివాడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి ఆయన ఒక ఎన్ఆర్ఐ ఉండి ఇవన్నీ చేయడానికి గల కారణం కేవలం గెలవడానికి ఆయన తాపత్రయపడడం మాత్రమే, ఆయన గెలిచినా చేసేదేం లేదు అనే ఇదైతే జనాల్లో ఉంది. మీరేమంటారు? గుడివాడ ప్రజలు ఒకసారి చూస్తారండి. ఎందుకంటే తను ఏమీ చేయలేదు, 3 సార్లు గెలిచినా సరే ఎందుకు చేశారు? కనీసం ఈయన కొత్తగా వచ్చి ఏదో చేశాడు, అధికారులు లేకపోయినా ఏదో చేశాడు, ఈసారి ఖచ్చితంగా మనకి ఏదో చేస్తాడన్న బలమైన సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరుతుంది. ఖచ్చితంగా గుడివాడలో వెనుగల రాము గెలవడం పక్క. ఎంత మెజార్టీతో అండి? మెజార్టీ అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే జనసేన అనే పొత్తు ఒకటి ఉంది. ఆ పొత్తు వల్ల జనసేన పడే ఓట్లు వల్ల ఖచ్చితంగా గుడివాడలో ఎగరబోయేది పసుపు జెండా.